కష్టం, సుఖం, తిట్లు, కొట్లాట్లు, పోట్లాట్లు, బుజ్జగింపులు, ఓదార్పులు, పెరగడం, జీవించడం, బ్రతకడం, తుదకు వృద్ధాప్యం, ఆ తరువాత మరణం. ఇది జీవితం. అలాగే ఉంటుంది జీవితం కూడా. అలాగే ఉండాలని కోరుకోవాలి. దీనికి మనసు ప్రధానం అని గతంలో కూడా చెప్పాను. మెడిటేషన్ పనిచేస్తుంది, ధ్యానం. దానికే నేను నడుము బిగించాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ పని చేస్తూ నేను సాధించింది, సంపాదించింది అందరికీ ఉపయోగపడాలని ఎన్నో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను. అందరికీ ఎంతో అంటే యాంగ్జైటీ, కుతూహలం భవిష్యత్తు గురించి బెంగెందుకు? అదే వస్తుంది వర్తమానంలోకి. ఆ వర్తమానమే మనిషికి కర్తవ్య దీక్ష. దాన్ని ఆలోచించట్లేదు. ఎంతవరకు భవిష్యత్తు ఏమైపోతుందో, రేపేం జరుగుతుందో, ఇటువంటి ఆలోచనలతోనే సగం దినం గడిపేస్తున్నారు ప్రతి ఒక్కరు. అది కాదు కావాల్సింది. గత సంవత్సరంలో ఏం చేశాం, ఈ రాబోయే సంవత్సరానికి ఏమి సాధించగలం అన్నది ప్రతి ఒక్కరూ ఆశిస్తే ఎంతో కొంత మెరుగుపరుచుకోవచ్చు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని. అలా ఆలోచించట్లేదు. ఎంతవరకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఏదన్నా వేరే కార్యక్రమాలు ఏదైనా వస్తే అటువైపు మొగ్గు చూపడం, ఆ తర్వాత మళ్ళీ అటు అంత ఉత్సాహం లేకపోతే వేరే వైపు మొగ్గు చూపడం. వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించుకోవట్లేదు ప్రతి ఒక్కరు. మనలో ఉంది ఈ ప్రతిభ, మనం ఈ దిశగా వెళ్తే బాగుంటుంది అన్నది ఎవరికి వాళ్ళ వయసు వచ్చిందంత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే నిర్ధారించుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఎంతవరకు ఫ్యాషన్లు, దుర్మార్గం, రౌడీయిజం, రకరకాలైనటువంటి ఈ హైటెక్ టెక్నాలజీ వల్ల అనేక మంది పాడైపోతున్నారు. నేను గతంలో కూడా చెప్పాను, 2007 నుంచి నా కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ 2007 నుంచి 11కు వచ్చేసరికి 99% మనం అభివృద్ధి దిశగా ఉండాలని ఎన్నో ఊహించాను, ఎన్నోసార్లు చెప్పాను. నాలో ఉన్నటువంటి ఎన్నో ఆలోచనలకి, నా ఆవేదనకి ప్రతిరూపం అక్షర రూపంలో, పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక శబ్దం, కాలం, శాస్త్రం, ద్వైతం, అద్వైతం, ఆత్మ, విశ్వార్భిభావం, విశ్వ ఆవిర్భావం, జీవ పరిణామం, ప్రేమ, వివాహం, భార్యాభర్తలు, సంసారం, సినిమా, అనేక రకాలైనటువంటి అంశాల మీద, నేను ఎన్నో రకాలైనటువంటి అంశాల మీద ప్రతి క్షణం, అనుక్షణం నాలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటికీ ఒక అక్షర రూపంలో తీసుకొస్తూ ఒక పుస్తకంగా రాసుకుంటూ ఆ పుస్తకాన్ని ఎవరో ఒకళ్ళు ప్రచురిస్తే ఆ పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇలా ఎన్నో పుస్తకాలని మీ ముందుకు తీసుకొచ్చాను. వాటన్నిటికీ ప్రతిస్పందన లేదు. చెప్పడం వరకే నేను చేస్తున్నాను. ఎందుకంటే నేనేదో ఆధ్యాత్మిక గురువుని అనుకుంటున్నారు మీరు. నేను ఒక మెడిటేషన్ సంబంధించే గురువుని కాదు, ఆల్రౌండర్. ఒక సైన్స్ అని కాదు, ఒక సోషియాలజీ అని కాదు, ఒక జాగ్రఫీ అని కాదు, ఒక ఫిజిక్స్ అని కాదు, ఒక కెమిస్ట్రీ అని కాదు, ఒక ఫ్యామిలీ అని కాదు, ఫ్యూచర్ అని కాదు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అన్నిటి విషయాల గురించి నేను సాధించి ఈ మీడియా రూపంలో పరోక్ష పద్ధతిలో అనేక ప్రదేశాల్లో ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మికం ఒకటే బోధించకుండా అన్ని రంగాల్లోనూ ప్రతి మనిషి పైకి రావాలి, నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే, సదుద్దేశంతోనే నేను 9వ సంవత్సరం నుంచే ప్రారంభించాను. ఆలోచించాను, ఏదో చెయ్యాలి, ఏం చేయాలి, ఏదో ఒకటి చేస్తే సరిపోదు, ఏదైనా సరే అన్ని రంగాలు. ఎందుకంటే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, నా కుటుంబం కొంతవరకు ఆర్థికంగా కొంతవరకే సహాయం చేయగలను, కొన్ని రోజులే చేయగలను. లేదంటే అన్నదానం అనేది కొన్ని రోజులే చేయగలను.
విద్యాదానం అనేది కొంతవరకే చేయగలను. ఇలా కాదు నేను ఆలోచించింది, నేను ఊహించింది. అన్ని రంగాల్లోనూ అందరికీ, ప్రతి ఒక్కరికి నేను అన్నది ఉపయోగపడాలి. ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చేస్తూ, మనసుకి ఆలోచనలు అన్నది లేకుండా, వాళ్ళకి ఎటువంటి కష్టం రానియకుండా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళాలని నేను ఈ పుస్తక రూపంలో నాకున్నటువంటి ఆవేదనని, నా ఆలోచన పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఎంతవరకు నన్ను గురువు అనుకునేసి పక్కన పెడుతున్నాను. మిగతా వారికి మళ్ళీ కాదు నా వ్యవహారం విషయం. నేను బయటకు రాకపోయినా ప్రతి క్షణం అనుక్షణం మీ మధ్యనే ఉంటాను, నమ్మకం ఉంటే.